అమ్మాయిలు అబ్బాయిలు కత్తి 1 2 3 స్టార్ట్ అప్ మా కింగ్స్ వస్తున్నారు లేవండ్రా కింగ్ 1 2 3 ఈ రోజు మేము ఇస్తున్న జాలీ టాపిక్ శ్రీముఖి ఇప్పుడు 100కి మనం చేంజ్ చేసాం ఎన్నో చేంజ్ వచ్చాయి పటాస్కి 200కి ఇంకా ఎన్నో చేంజ్లు వచ్చాయి 300కి కూడా చేంజ్ పెడితే బాగుంటది కదా ఓకే మనం ఒక టాపిక్ మీద డైలాగ్ వార్ కానీ దానికి ఒక థీమ్ ఉంటే బాగుంటదిగా ఫైన్ నీ థీమ్ ఏంటి చెప్పు నా థీమ్ నేను చెప్తా నేను మా కింగ్స్ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగులనే వాడుకుంటాం నువ్వు అన్నయ్య గారి థీమ్ లో వెళ్తే మేము తమ్ముడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీముఖి అమ్మాయిలు బాధపడుతుంటే జాలిపడే అబ్బాయిలను చూసి ఆనందపడాలి గాని ఆశ్చర్యపడతారే జాలి పడననుకున్నారా పడలేననుకున్నారా జాలిపడే గుణం అక్కడ ఆ రచ్చరవిదైతే ఇక్కడ ఎక్స్ట్రాడినరీ యాంకర్ రవిది రవి గారు మీకు ఒక మాట అడుగుతాను పర్వాలేదా అడగండి బేసిక్ గా మీ అబ్బాయిలందరూ ఆర్డినరీ మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీ గా కనిపిస్తున్నారే తప్పితే మిగతా మీరందరూ సర్వమంగళ మేళమే ఏయ్ సర్వమంగళ మేళమే తగ్గిపోతుంది శ్రీముఖి నాకు నీ ప్రాణాలు కావాలి నువ్వు ఎక్కడున్నా వస్తా పారిపోతే పట్టుకుంటా ఎదురొస్తే యుద్ధం చేస్తా కానీ నేను బాధ పెడతా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుంది అన్నది ఎంత నిజమో యాంకర్ రవి తమ్ముళ్ళు మిమ్మల్ని జాలిగా చూస్తున్నారు అంతే నిజం సింహంతో వేట యాంకర్ రవితో ఆట మొదలు పెట్టొద్దు ఒక్కసారి మొదలైతే ఆపడానికి నీ వల్ల కాదు నీ 3 తోకల వల్ల కూడా కాదు అటు తిరిగిరా ఇట్లా పట్టుకో ఈ కాదు కొంచెం స్టైల్ గా అది మెగాస్టార్ డాన్స్ స్టెప్ అందరికి రాదు కత్తి లే కత్తి చూడండి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా ఇప్పటివరకు మైక్ పని చేయలేదు ఇప్పుడు చెప్తాది లే చూడు మీరు రవి తమ్ముళ్ళు అయినా కాలేజ్ కి టాపర్స్ అయినా అమ్మాయిలకి లోఫర్స్ అయినా ఈ తిక్క అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కాలేరు నాకు తిక్క లేస్తే జాలితో చూడాల్సిన రవి అయినా వాళ్ళ 3 తోకలైనా ఒకటే శ్రీముఖి ఒక్క నిమిషం ఆగు అరే మనం కూడా డిస్టర్బ్ చేయొచ్చు అబ్బాయి మామూలుగా డిస్టర్బ్ చేయని వాళ్ళ రాడే చెప్పరా శ్రీముఖి ఒక్క నిమిషం ప్రేమ మళ్ళీ ఇంకో నిమిషమా శ్రీముఖి ఒక్క నిమిషం ప్రేమ పసివాడా పాపం పసివాడా అబ్బా ఆమె ఫస్ట్ టైమే చెప్పింది ఆమె లేచి ఆమె 10 హగ్గులు 10 ముద్దులతో చెప్పింది నువ్వు చెప్పురా సింగిల్ టేక్ రెడీ శ్రీముఖి ఒక్క నిమిషం ప్రేమ పేరుతో మోసం చేసి మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా అన్నా ఇగో న్యాయం మాట్లాడితే ఈ లవ్వంగానే ఫస్ట్ 1 నిమిషం అని గెలికింది దొబ్బింది ఇప్పుడు నేను సింహం లేస్తుంది తట్టుకోమను లేవని కత్తే కారణం లేని పడుతుంది చూడు కనపడని మంట ఏదో నాన్న చెప్పు చెప్పానా నన్ను చూసుకుని చెప్తానా అట్లనే కారణం లేని కోపం గౌరవం లేని ఇష్టం జాలి అమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి
ఇప్పుడు చెప్పకపోయినావు అనుకో మూలకు తీసుకుపోయి ఏడుస్తా. అట్లనే కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం. ఎప్పుడు అంటే నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తావు? జాలిపడే అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలను అనవసరం. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మా ఇంట్లో నలుగురు ఉన్నారు. మా అమ్మకు నలుగురు పిట్టలు, నాకో బిడ్డ, నాకో బిడ్డ. చూడండి, నేను ఫైటింగ్ చేస్తాను, ఎందుకో తెలుసా? న్యాయం అన్యాయమైనప్పుడు. నేను కాలో చేయో తీసేస్తాను, ఎందుకో తెలుసా? ధర్మం అధర్మం అయినప్పుడు. కానీ జాలి పడతాను, ఎందుకో తెలుసా? మా రవణ సీముకి ఐ హేట్ యూ చెప్పినప్పుడు, మా సీముకి ముఖం చూసినప్పుడు. బొక్కలాగా ఉందిరా, కూర్చో. ఫ్రస్ట్రేషన్ కామన్ గానీ నీలాంటి బొంగుల జడ్జిని నేను ఎప్పుడు చూడలేదు. నువ్వే పెద్ద బొంగు జడ్జ్. ఒకటి గుర్తుపెట్టుకో, బొంగైనా రింగ్ అయినా ఏదైనా కింగ్ అయినా జడ్జి జడ్జ్ ఇస్ ఆల్వేస్ కింగ్. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా? రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ. ప్రేమ పేరుతో మోసపోయే ప్రతి అబ్బాయి మోసపోవాల్సిందే. అందరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమ పేరుతో మోసపోవాల్సిందే, అదే అబ్బాయిలు. అయినా జీవితం అనేది పూలపాన్పు కాదు. కొన్ని ఏంటంటే సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో? స్నేహమా చలగాటమా? తల్లి నీకు దండం పెడతాను తల్లి, ఏదో చెప్పు. ప్రేమ పేరుతో అబ్బాయిలు మోసపోవాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయిలు, భూమి మీద ఉన్న ప్రతి అబ్బాయిలు అందరూ ప్రేమ పేరుతో మోసపోవాల్సిందే. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, వేస్ట్ వాళ్ళు. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. బాగుందా చాక్లెట్? ఇంకోటి పెట్టమని అంటారా? తిననీకి వచ్చిండ్రా వాళ్ళు? నీ కత్తులో వచ్చు నా మర్దళ్ళు అక్కడ. కింగు బొంగు లేవు. శ్రీముఖి, మీలోనే కాదు మాలోనూ ఇద్దరున్నారు. స్టేజ్ పైన ఉన్నప్పుడు యాంకర్ అన్న మాట వినే తమ్ముణ్ణి, స్టేజ్ దిగాక 10 మంది అమ్మాయిలను జాలి పడేలా చేసే జాదుని. టేక్ కేర్. లేవమ్మా. జాలి మీకే కాదు మాకు కూడా ఉంటుంది. నీకు, నీ పైవానికి, ఆ పైవానికి చెప్తున్నా, అమ్మాయిని జాలిగా చూడొద్దు. చూసారో చంపేస్తా, చెడగొట్టేస్తా పో. కత్తంటే రాలేదు కానీ మరదలు అన్న తర్వాత లేపు. మేడం మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల శ్రీముఖి ఉంది, కానీ మీ మామూలు వాళ్ళం. మిమ్మల్ని ఒకటి నేను అడుగుతా, మీరు అమ్మాయిలు అయితే, శ్రీముఖి చెల్లెలు అయితే ముందు నన్ను మోసం చేసి జాలిపడి తర్వాత రవాణా దగ్గరికి వెళ్ళి కాదు కూడదు అనుకుంటే నిన్ను చూసి జాలిపడేవారు ఎవరు బతకరు. అయిపోయిందా? సూపర్. విశ్వకవి రాజేంద్ర ప్రసాద్, స్వామి వివేకానంద, స్వామి యోగానంద, సర్ మజుందార్. ఏ శ్రీముఖి అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం. ఏ శ్రీముఖి అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళుతున్నాము. అదే తప్పు. ఏ శ్రీముఖి అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం. అదే లేకుంటే తలను మీ తలలు తీసుకొని వెళ్ళేవాడిని. మా రవణ మీ అమ్మాయిల మీద జాలి పడుంటే మీ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఖుదాఫీజ్.
జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, అదే భయం వేస్తే నాన్న కావాలనిపిస్తుంది, బాధలో ఉంటే ఫ్రెండ్ కావాలనిపిస్తుంది, అదే జాలి పడాలంటే ఎవరు కావాలనిపిస్తుంది శ్రీముఖి? ఏం ఆలోచిస్తున్నావు? మనతో మోసపోయే వాడే అబ్బాయిలు కావాలనిపిస్తుంది. అదే యాంకర్ రవి అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. అన్నా చింటనా, ఇప్పుడు నువ్వే మెగాస్టార్ రేంజ్ లో ఒక డైలాగ్. ఏ శ్రీముఖి, జాలి పడుతూ నీకు చెప్తున్నాను, నువ్వు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా జాలి లేకుండా.